మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా మరికొద్ది సేపట్లో సారలమ్మ తల్లి గద్దెలపైకి చేరుకోబోతున్నారు. కన్నెపల్లిలో కొలువైన అమ్మవారిని కాక సారయ్య నేతృత్వంలో మేడారం తీసుకొస్తారు. ఈ పవిత్ర తరలింపులో కాక కిరణ్ కాక వెంకటేశ్వర్లు సంరక్షకులుగా వ్యవహరిస్తారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత కాక వంశీయులు సారలమ్మను మేడారం గద్దెలపైకి చేర్చి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. జాతరలో మొదటి ఘట్టం సారలమ్మ తల్లిని సమ్మక్క గద్దె వద్దకు తీసుకురావడం. ప్రస్తుతం కన్నెపల్లిలో కొలువైన సారలమ్మ తల్లిని ప్రత్యేక పూజలు చేస్తారు. మరికొద్ది సేపట్లో కాక వంశీయులు మేడారం వద్దకు కాలినడకన 3.5 కిలోమీటర్ల మేర జంపన్న వాగు గుండా తాకుతూ సారలమ్మ తల్లిని మేడారం ప్రధాన గద్దెలకు తీసుకెళ్లి ఈ రోజున ప్రతిష్టాపన జరుగుతుంది. ఇక ఉదయం నుంచే కాక వంశీయులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆడపడుచులంతా కూడా ఆ బిందెల్లో నీళ్లు తీసుకురావడం, ప్రస్తుతం కాక సారయ్య నేతృత్వం లోపల పూజలు జరుగుతూ ఉన్నాయి. ఏ విధంగా సారలమ్మ తల్లిని గద్దెల వద్దకు తీసుకెళ్తారు కాక వంశీయులు మనతో ఉన్నారు. ఏంటి సారలమ్మ తల్లిని ఏం పూజలు చేస్తారు, ఎన్ని గంటలకు తీసుకెళ్తారు, ఎట్లా ఉంటుంది ఈ ప్రోగ్రామ్? ఈరోజు ప్రోగ్రామ్ వచ్చేసి సార్ మా ఊరు ఆడపడుచులు అందరూ కూడా వచ్చేసి ఇంటింటికి నీళ్ళ బిందెలు తీసుకొని వచ్చేసి మా ఊర్లో ఉన్న గ్రామ దేవతలు అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బొట్లు పెట్టి అమ్మవారికి మొక్కేసి కొబ్బరికాయలు కొట్టేసి ఇక్కడ నుంచి మా ఊరు ఆడపడుచులు కూడా ఇంటింటి బిందె తీసుకొని అమ్మవారి దగ్గరికి బయలుదేరుతాం. చంపన వాగు నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి గద్దెలు అలికేసి అక్కడ ముగ్గులు వేసేసి అమ్మవారిని తీసుకురావడం కోసం స్వాగతించడం కోసం మా ఆడపడుచులందరూ వెళ్ళేసి అలంకరించేసి వస్తారు సార్. ఈరోజు సాయంత్రం వచ్చేసి 6:30 7 గంటల మధ్యలో అమ్మవారి సారలమ్మవారిని ఇక్కడ తీసుకొని గద్దె దగ్గరికి తీసుకొని వెళ్ళి అందరికీ దర్శనం చేయవచ్చు. దారి పొడవునా భక్తులంతా దిగబడతారు తల్లిని తీసుకెళ్తుంటే తాకాలని. సో ఈ తాకిని ఉంటుంది కదా, మీ వంశం ఎన్నో ఏళ్ల నుంచి సారలమ్మ తీసుకెళ్తాది, ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ ఫీల్? మాకు ఈ ఫీల్ అంటే వచ్చేసి అమ్మవారు అనేది పవిత్రంగా మేము తీసుకుపోవడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది తాకుతారు, అమ్మవారిని తాకాలి, మేము మాకు ఒక పుణ్యం కలగాలనే ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి మా అన్ని డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళ సహాయం తీసుకోవడం, గవర్నమెంట్ సహాయం తీసుకొని ఎవరు కూడా అమ్మవారిని తాకకుండా ఎట్లా పరోక్షంగా అంటే ఎవరు కూడా తాకకుండా పవిత్రంగా తీసుకుపోయి అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించాలనేది మా ఆనవాయితీ. ఇది మాకు వెనకడతల నుంచి కూడా మేము చేసుకుంటూ వస్తున్నాం సార్. అందుకే ఇప్పుడు ఇది జరుగుతుంది. హనుమాన్ జెండాతో ఈ యొక్క సారలమ్మని తీసుకెళ్లేటువంటి ప్రధాన దారి గుండా మొదటగా హనుమాన్ జెండాతో ఈ యొక్క గ్రామానికి చెందినటువంటి సోలెం వెంకన్న వెళ్తారు. ఆ తర్వాత జలకం తీసుకొని గొంది లక్ష్మయ్య, ధూప దీపాలు తీసుకొని కాకరంజి, ఈ విధంగా ఈ యొక్క కాక వంశీయులందరితో కూడినటువంటి సారలమ్మ తల్లిని జంపన్న వాగు మీదుగా తీసుకెళ్లి జంపన్న జలాన్ని ఆ తలపై చల్లుకొని పూర్తిగా ఆ మేడారం ప్రధాన గద్దెల వద్దకు తీసుకెళ్లి ఆ రాత్రి 9-10 గంటల సమయం లోపల ప్రతిష్టాపన చేయబోతారు. ఇది మహాజాతర లోపల మొదటి రోజు జరిగేటువంటి ప్రధాన ఘట్టము. ఇక భారీగా పోలీస్ బందోబస్తు గ్రూప్ పార్టీల ఆధ్వర్యం లోపల దాదాపు 3.5 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి కన్నెపల్లి నుంచి మేడారం ప్రధాన గద్దెల వద్దకు ఈ యొక్క సారలమ్మ తల్లిని తోడుకొని వెళ్లేందుకైతే ప్రస్తుతం పూజలు కొనసాగుతున్నాయి. మరికొద్ది గంటల్లోనే సారలమ్మ తల్లి కన్నెపల్లి నుంచి బయలుదేరి మేడారం ప్రధాన గద్దెల వద్దకైతే చేరుకోబోతుంది. వీడియో సంతోష్తో వేణు బిగ్ టీవీ, కన్నెపల్లి, మేడారం.